झटपट पटापट लक्ष्मीजी घर के अंदर. హలో గాయస్, అయితే మనం ఒక చిన్న బైక్ సెటప్ చేసినాం అన్నట్టు. మనకు పొద్దున ప్రగదీష్ గారు ఫోన్ చేసి ఇట్లా కాళీమాత టెంపుల్కి పోదామా అంటే సరేరా మనకు పెద్ద పని ఉంది, సండే కదా పోదామా అని చెప్పేసి అన్నాము. వాడు కూడా వస్తా అన్నాడు. వాడి కోసం ఇప్పుడు ఏదో ఒక పంచాయతీ పెడుతూనే ఉంటాడు. కాక మీదకే వస్తాడు. అయితే ఇక వాళ్ళు వస్తూ అన్నారు, భవ్య ఇంకా ప్రగదీష్ వస్తూ అన్నారు. వాళ్ళ కోసం వాళ్ళు దురంచర్ మెట్రో స్టేషన్ కిందకి వస్తూ ఉంటారు. ఆడికే పోయి ఇట్లుంటాయి గైస్, హైటెక్ సిటీ అంటారు. హైటెక్ సిటీ గల్లీలు ఇట్లనే ఉంటాయి. పెద్ద హైటెక్ సిటీ గల్లీలలో హైటెక్ సిటీ అన్నట్టు ఏముంది, అంత డొల్లరే. ఏ చేత అయితే ఆ చేత గట్లనే ఉంటుంది అంతా. గుట్టలేసినట్టున్నాడా? అందిస్తుర్రా ఇలా ఇదే మాధవపూర్ సిగ్నల్ వీడికి వెళ్ళి అటు దూరం చెరువు మీదకి వెళ్ళి పోదామని ఫిక్స్ అయినాం అన్నట్టు. మనకు పెద్దగా వ్లాగింగ్ చేద్దాం అట్లా ఇట్లా అన్నారు, అట్లా ఏం లేకుండే. కాకపోతే ట్రై చేద్దాం. మనకు కూడా ఉన్నాయిగా, బండి ఉంది, హెల్మెట్ ఉంది, క్యామ్ ఉంది. ఒకసారి పెట్టి వద్దా ఉంది ఎట్లా వస్తుందో అని చెప్పి అట్లా టైంపాస్కి ట్రై చేద్దాం అన్నట్టు చూస్తుండే అంతే. వీడికైతే మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో దుర్గాంచర్ వస్తుంది, రైట్ సైడ్ పోతే మళ్ళీ గదే హైటెక్ సిటీ, గదే కథ, అన్న గదే పంచాయతీ ఉంటుంది. ఇదంతా ఏదో వేసిర్రు రైట్ సైడ్లోనే. అయితే ఒక దిక్కు మీదికి ఒక దిక్కు కిందికి వేసి పోసినాయి. వీడింటర్గా ఎవరికి ఇది కూడా సర్ప్రైజ్ ప్లాన్ ఉండదు. సడన్గా అనుకొని డైరెక్ట్ వెళ్ళిపోయినాం అంతే. పెద్దగా దానికన్నా ముందు రోజు నుంచి అట్లా ఏమనుకోలే. వాడు ఫోన్ చేసి పోదామా అన్నాను, కానీ సరే పోదాం అనుకున్నాం. దుర్గంచెరు బ్రిడ్జ్ కలిసి చాలా బాగుంటుంది. అట్లా పెద్ద బ్రిడ్జ్ లెక్క ఉంటుంది. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కనెక్ట్ చేస్తూ ఉంటుంది. మేము ఆర్కిటెక్చర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు అది అవుతూ ఉండే, ఇప్పటికే అయిపోయింది కూడా బ్రిడ్జ్. ఇప్పుడు మన ఇడికెళ్ళి కుమారి అంటే వాళ్ళ షాప్ కాడికెళ్ళి అట్లా ముందరకు పోతాం అన్నట్టు. ఆడ మీద స్ట్రేట్గా కనిపించేది లెఫ్ట్ సైడ్లో ఐటీసీ కోహినూర్. ఇప్పుడు రైట్లో కనిపించే బిల్డింగ్స్ అన్నీ ఎల్టీ బిల్డింగ్స్ అన్నట్టు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. 24 గంటలు ఉంటారు అందులో మనుషులు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అలా పంచాయతీలు అయితేనే ఉంటాయి ఎప్పుడు. ఆ రైట్ సైడ్ మొత్తం బిల్డింగ్సే, లెఫ్ట్ సైడ్ మొత్తం బేసిక్గా ఫారెస్ట్ ఏరియా లెక్క అన్నట్టు. ప్రస్తుతానికి ఏం జరుగుతలేదు అందులో కన్స్ట్రక్షన్ లాంటిది. అట్లా ఇప్పుడు మీకు డైరెక్ట్ ముంగర అనిపించేది క్వాల్కామ్ బిల్డింగ్. క్వాల్కామ్ అంటే తెలిసి ఉంటుందిగా. కామెంట్ చేయండి క్వాల్కామ్ అంటే ఏందో. QUALCOMM. ఇప్పుడు మీకు ముందర కనిపించేది మై హోమ్ భుజ అపార్ట్మెంట్స్. అవి హైదరాబాద్లో వన్ ఆఫ్ ద లగ్జరియస్ అపార్ట్మెంట్స్. అవి చాలా కాస్ట్లీయెస్ట్ అపార్ట్మెంట్స్.
హైదరాబాద్ మధ్యలో ఉంటాయిగా అట్లానే ఉంటాయి. మంచి 4 BHK 5 BHK అలా కావాలంటే 10 CR 13 CR ఆ రేంజ్లో ఉంటాయి అన్నీ. హైలైట్ ఏంటంటే అలా పార్కింగ్ ఒకవేళ నీకు సరిపోకపోతే అంటే నీకు ఎక్కువ కార్స్ ఉన్నాయనుకో నేను మళ్ళీ ఎక్స్ట్రా పార్కింగ్ కొనుక్కోవాలి, దానికి మళ్ళీ లక్షలు. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. టెంపుల్ లోపలికి వచ్చాం గైస్. కాళీమాత టెంపుల్ ఫలక్నామా. కొబ్బరికాయలు అటు కొట్టాలి. మనం మొక్కులు కోరుకోవాలనుకుంటే ఇక్కడ కొట్టుకోవచ్చు, ఇట్లా కట్టవచ్చు అన్నమాట. ఇటు దీపంలో పెడతారు. చూపిస్తాం మీకు నెక్స్ట్ ముందర ఏమన్నా. కొట్టేస్తున్నావా? చిన్న షాక్ ఇచ్చారు. నేనే షాక్ అయిన తర్వాత అక్కడ నేనే ఇచ్చిన పడే బంచుకున్నాను. फिर गलत स्थान पे लेके आए आप हमें। मैं लाया, तू लाया, और तेरी वजह से मेरा एक बढ़ भी गया. तू लाया. అయితే చిన్న బాబా కాళ్ళకెళ్ళి చూస్తుండే అన్నట్టు బండిని తిరిగి చూస్తుండే. సరే అని చెప్పి కొంచెం ముంగరిపోయి చూస్తుందేమో అని చెప్పేసి పని చూసింది. హాయ్ చెప్తే భలే క్యూట్గా హాయ్ చెప్తుంది. Cupcake drops nickums becomes your the apple of ఒక చిన్న పిల్లాడు పెంకి పిల్లవాడు ఎక్కడైనా వాడుంటే వాడి పని ఎప్పుడు పెంకితనం చేయడమే. నా పేరే షించానే, అల్లరి ఇష్టమేలే, ఎవరేమి చెప్పినా నన్ను ఎవరు ఆపలేరే. Come on baby, come on baby, ఆడుదాం డాన్సులే. మనమందరము ఆడి పాడి నవ్వులే చిందులే ఊరంతా తిరుగుదాం. ఎప్పుడుడు గెంతులే చిన్నలే పిల్లల ఆ పాట ఎందుకు పెట్టినావు అని అడగకండి గైస్. అది అన్నీ ఫోన్లో అది పెట్టినా అంతే. ఇప్పుడే ఇన్నార్బిట్ మాల్కి లంచ్కి పోదామని చెప్పి ఫిక్స్ అయినాం అన్నమాట.
ఓకే గైస్, తినడానికి వెళ్దామే. బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.